నమః శివాయ. సర్వం శివం. మనం ఈరోజు శ్రీకాళహస్తి క్షేత్రం మహిమ గురించి తెలుసుకుందాం. ఇది ఒక సాలెపురుగు కథ. చాలా కాలం క్రితం ఒక అడవిలో ఒక చిన్న సాలెపురుగు ఉండేదంట. అది పరమశివుని పట్ల అపారమైన భక్తిని పెంచుకుంది. రోజు ఒక శివలింగాన్ని దర్శించుకొని తన శక్తినంతటిని ఉపయోగించి ఆ లింగం చుట్టూ అద్భుతమైన గూడును అల్లేది సాలెపురుగు. మరి దాని వెనకాల దాని ఉద్దేశం ఏంటి? ఎండ, వాన మరి ఎండుటాకులు శివలింగంపై పడి స్వామికి ఇబ్బంది కలగకుండా ఆ గూడును ఒక కవచంగా నిర్మించేది. ఒకరోజు ఆ గూడును చూసి శివుడు దాని భక్తిని పరీక్షించాలనుకున్నాడు. లింగం చుట్టూ ఉన్న ఒక దీపం ద్వారా ఆ గూడుకు నిప్పంటుకునేలా చేశాడు. తన ప్రాణం కంటే తాను అల్లిన భక్తి కవచమే ముఖ్యమని భావించిన ఆ చిన్న ప్రాణి మంటలను ఆర్పడానికి తన నోటితో నీటిని తెచ్చి ప్రయత్నం చేస్తూ మంటల్లో దూకడానికి కూడా వెనుకాడలేదు. దాని నిశ్చలమైన సంకల్పాన్ని చూసి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ సాలెపురుగుకి మోక్షాన్ని ప్రసాదించి ఆ క్షేత్రానికి శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలెపురుగు అని దాని పేరు మీదుగా శ్రీకాళహస్తి అని నామకరణం చేస్తాడు. ఈ కథ ద్వారా మనకి 3 ముఖ్య విషయాలు బోధిస్తుంది. ఏంటది? ఒకటి, పనిలో చిన్న ప్రాముఖ్యత అంటూ ఉండదు. మనకి ఏ వనరులు అనేది ముఖ్యం కాదు, భక్తి అనేది ముఖ్యమైన వనరు. ఒకటి, ఏకాగ్రత మన చుట్టూ ఉంటే మనం ఎటువంటి ఆటంకాలు అంటే సాలెపురుగులాగా మంటను దాటుకొని కూడా వెళ్ళేంత భక్తి ఉండాలి. ఏ భక్తి అయినా చిన్నదైనా పెద్దదైనా నీ సంకల్పం కొండంతదైతే ఆ పరమశివుడు నీకు దాసోహం అవుతాడు. సర్వం శివం. శివుని నమ్ముకున్న వారికి ఇప్పుడు మంచి జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని శివుని గురించి మంచి విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. సర్వం శివం.